వృషభ రాశి వారికి ఎలా ఉంటుందండి జూన్ మాసం అంతా? సో ఒక ముక్కలో చెప్పాలంటే వృషభ రాశి వాళ్ళు ఇప్పటిదాకా కొంచెం జాగ్రత్తగా 6 లైన్స్ నేషనల్ హైవేలో వెళ్ళిపోయారు కదండీ! కొంచెము హంప్స్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాల్సిన టైం. ఓకే. కొంచెం మిక్స్డ్‌గా ఉంటుంది. కొంచెం ఒత్తిడిగా ఉంటుంది వీళ్ళకని తెలుసుకోవాలి. హుహు. అలా అని లైఫ్ ఆగిపోవటం గానీ, ఎక్కడ స్ట్రో అవ్వటం గానీ అయితే ఏముండదు. బట్ జర్నీ అనేది కొంచెం స్పీడ్ కేర్‌ఫుల్‌గా బ్రేకులు రావడం కామనే కదా అంటారు. కామన్‌గా ఉంటుంది కాబట్టి అది చూసుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్లోలో వెళ్తాం ఆగకుండా కొంచెం మళ్ళా వెహికల్ ఎక్కడో కంట్రోల్ తప్పకుండా ఉంటుంది కదా! ఆగి ఆగి వెళ్ళమంటారు. చూసి మెల్లమెల్లగా కేర్‌ఫుల్‌గా ఆడుకుంటూ. వెళ్ళాల్సిన టైము ఈ ఒక్క మంత్ అని మనం చెప్పుకోవచ్చు. సో మనం డీటెయిల్స్ చూసుకుంటే ఇందులో ఉన్న కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా ఇందులో ఉంటారు. హుహు. పేరు బలం చూసుకుంటే ఈ ఈ ఈ ఊ ఏ ఓ వా వే ఓ అన్న లెటర్స్ అంతా తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరు బలం ప్రకారం వృషభ రాశి అవుతున్నాడు. హుహు. వెంకటేశ్వర స్వామి. హ్మ్. ఎందుకంటే వృషభ రాశి వీళ్ళకి ఈ అక్షరాలతో ఉన్నవాళ్ళు అయితే మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే దాదాపు కొన్ని కొంచెం ఛాలెంజింగ్‌గా ఉందని మనం చెప్పుకోవచ్చు సింపుల్ వర్డ్స్‌లో. ఒకటి రెండో స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ధన ప్రవాహానికి కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. రెండోది 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే హాస్పిటలైజేషన్స్ వృధాగా ఖర్చులయ్యే అవకాశం ఉంటుంది. రెండవ స్థానంలో బుధుడు ఉండటం వల్ల ఫైనాన్షియల్‌గా గెయిన్ ఉన్నప్పటికి కూడాను కొంచెం ఆటంకాలు ఎక్కువ కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు. శుక్రుడు 3వ స్థానంలో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏ ప్రకారం చూసుకున్నా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండవలసిన సమయం అని చెప్పుకోవచ్చు. బట్ ఇవన్నీ ఏమంటే స్వయం కృతాపరాధం అంటారు. హ్మ్. అది కూడా సంస్కృతమే. ఓన్ మిస్టేక్స్ ఎక్కువగా చేసుకుంటారు సింపుల్ వర్డ్స్‌లో చెప్పుకోవాలంటే. హ్మ్. ఎలా అంటే వీళ్ళకి రెండో స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప శిరోవిదః, నిష్ఫలం కృషి వాణిజ్యం, విత్తరాశిగతో రవి అంటారు. కొంచెం టఫ్‌గా ఉంది నాకు ప్రొనౌన్సియేషన్ చేయటం. సూర్యుడు రెండో స్థానంలో ఉంటే ఏమవుతుందంటే హీనత్వం అంటే వీళ్ళ మైండ్ అనేది డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. హ్మ్. దుర్మార్గ పనులు చేయాలి, నీచ బుద్ధి చేయాలి, ఏదేదో సంథింగ్ చేసేద్దాము అన్న ఒక యాటిట్యూడ్తో ఎక్కువ ఉంటుంది. దుష్ట సంసర్గం, దుష్టులు సమాసం పడుతూ ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే మనస్తాపానికి గురైపోతుంటారు. శిరోవేద తలనొప్పి వచ్చేస్తుంది. ఇది ఎక్కడరా బాబు అని ఒకటికి ఒకటి ఇంటర్లింక్. యాడ్ అయిపోతూ ఉంటుంది. తర్వాత నిష్ఫలం కృషి వాణిజ్యం, డిసిప్లిన్డ్గా చేసుకుంటేనే రిజల్ట్ రాదు. మనం ఇన్ని పెట్టుకుంటే ఇంక రిజల్ట్ ఎక్కడ వస్తుంది? మరి బట్ ఓవరాల్గా చూసుకుంటే సింపుల్ వర్డ్స్లో కొంచెం జాగ్రత్తగా రిలేషన్షిప్స్ వాళ్ళతో వీళ్ళతో మెయింటైన్ చేస్తూ ఎవరితో పడితే వాళ్ళతో ఎక్కువగా వెళ్ళకుండా కొంచెం కంఫర్టబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది. అలానే కుజుడు కూడాను వీళ్ళకి 50-50గా ఉన్నారండి. ఒక యాంగిల్లో సక్సెస్ మనీ ఇస్తూనే రెండో స్థానంలో ప్రవాసం అంటే మనకి ఏం చెప్తారు సంస్కృత ప్రవాస వ్యాధి పీయడం, బంధువైరం ధనక్షయం, దేహ పీడాంచ సంచారం, ద్వాదశ స్థానకే కుజ అంటారు. అంటే 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల జనరల్గా రియల్ లైఫ్లో ఏం చూస్తూ ఉంటేనండి వాళ్ళకి హాస్పిటలైజేషన్స్ ఎక్కువగా అవటం, హుహు. అవసరం లేని వస్తువులు కొనేయటము, హ్మ్. టోటల్గా ఖర్చులు విపరీతంగా చేసేస్తూ ఉంటారు. అది కూడా హాస్పిటల్ రిలేటెడ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు సంథింగ్ అనేది దేనికోసమైనా వెళ్ళాల్సి ఉంటుంది. దేహ పీడం అంటే ఇలా శరీరం బాధ పెడుతూ ఉంటుంది. ధనక్షయం అవుతుంది. బంధువులతో గొడవలు ఉంటారు. ప్రవాసం అంటే ఉన్న చోటకుండా బయట అవుట్ స్టేషన్కి వెళ్ళటం, అటు ఇటు తిరగటం, ఎండలాకాలం కదండి ఇంకా ఇబ్బందులు పడితే ఎక్కువ ఉంటారని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా సక్సెస్ అయితే ఉంటుందని తెలుసుకోవచ్చు. హ్మ్. మనకి 3వ స్థానంలో అగైన్ శుక్రుడు ఉండటం మంచిది కాదు. అంటే మంచిదని కాదు 50-50 రిజల్ట్ ఇస్తారని మనం చెప్పుకోవచ్చు. ఓ పక్క ప్లేజర్స్ అవంతా బాగానే ఉంటుంది కానీ బట్ అగైన్ ఇక్కడ కూడా ఏమవుతుందంటే వాణిజ్య ధననాశనం అని చెప్తారన్నమాట. వాణిజ్య ధననాశనం శత్రువృద్ధి, అర్ధక్షయం, గత జీవన రాహిత్యం అని చెప్తారు. అంటే ఇంతకుముందు ఉన్న లగ్జరీ లైఫ్ అయితే ఇప్పుడు ఉండదు అని శుక్రుడు వల్ల తెలుసుకోవచ్చు. దానితో పాటు శత్రు వృద్ధి, వృధాగా శత్రువులను పెరిగే అవకాశం ఉంటుంది. వాణిజ్యంలో ధననాశనం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా మిక్స్డ్ లైఫ్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళకి పాజిటివ్ సైడ్లో వీళ్ళది ఒక మాట చెప్తే వీళ్ళ మాటకి గౌరవం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. సమాజంలో ఫ్రెండ్స్ కూడా బాగానే రెస్పాండ్ అవుతారు. బట్ అనుకో విధంగా శత్రువులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓవరాల్గా మనం ఎటు చూసుకున్నా వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంది. కొంచెం జాగ్రత్తగా వెళ్ళటం అవసరం. అందులోనూ సూర్యుడు తర్వాత కుజుడు మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహాలు. అవి అంత అనుకూలంగా లేవు కాబట్టి ఇవంతా వీళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే సరిపోతుందని మనం చెప్పుకోవచ్చు. రైట్. సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి? నక్షత్రం కృతిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలండి. ఇందులో కృతికా నక్షత్రం చూస్తే ఐశ్వర్యవంతంగా ఉంటుంది. విదేశాగమనం ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఫారిన్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ధనలాభం ఉంటుంది. విశేష ధనలాభం కూడా ఉంటుంది. అంటే కృతికా నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది.
బట్ ఎండ్లో మనకేం చెప్తారంటే మరణ తుల్యం అంటారు. అంటే ఏంటి, ఏదైనా ఇంతకుముందు ప్రీవియస్లో ఏదైనా పని స్టార్ట్ చేస్తుంటే ఆ పని ఆగిపోతుంది అని చెప్పుకోవచ్చు. అలానే రోహిణి నక్షత్రం వాళ్ళకి విదేశాగమనం, ఫారిన్లో ఉన్న వాళ్ళకి, లేదంటే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్ రిలేటెడ్ వాళ్ళకి చాలా లాభంగా ఉంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం ఉంటుంది. వీళ్ళకి ఫస్ట్ వీక్లో రోహిణి నక్షత్రం వాళ్ళకి అనుకున్న పనిలో ఆటంకాలు వచ్చి ఏమవుతుంది, ఆ పని ముందుకు పోకుండా అయ్యే అవకాశం ఉంటుంది. కార్యనాశనం అని చెప్తారు మనకి. ఇది కొంచెం గమనించుకోవాలి. అలానే మృగశిర నక్షత్రం వాళ్ళకి ఇంకొకటి, మృగశిర నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఫస్ట్ పాజిటివ్ సైడ్లో సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, ఐశ్వర్యం చాలా పాజిటివ్గా ఉంది. ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి మృత్యు భయం నాశనం అని చూపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు అనుకున్న పని ఏదో కాకుండా ఆగిపోతుంది. తద్వారా వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. అయ్యో ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటాము ఏంటి, ఒకటి ఏదైనా నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సహజంగా నెక్స్ట్ మళ్ళీ మనకి హోప్ రావడానికి ఆ గ్యాప్ ఉంటుంది అనమాట. ఈ గ్యాప్లో విపరీతంగా భయపడిపోతూ ఉంటారు. ఈ ఒకటే తప్ప మిగతా విషయాలకు కొంచెం బెటర్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. రైట్. సో ఎలాంటి రెమెడీస్ వీరికి సూచిస్తారండి? మనకి ఏం చెప్తారంటేనండి, రోహిణి మృగశిర నక్షత్రంలో జన్మరాశిలో లేదంటే సూర్యుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు జనరల్గా మనకి రియల్ లైఫ్లో చాలా కేసులో కూడా ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని యూజువల్గా వీళ్ళకి 2 సూర్యుడు ప్లస్ కుజుడు కూడా ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నారు కాబట్టి హార్ట్ పేషెంట్స్ ఎవరు ఉంటే కేర్ఫుల్గా ఉండాలి. అంటే లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం, కార్డియాక్ ఎక్కువ చేయటం, ట్రావెల్ అంటే మనకి జాగింగ్ ఇవన్నీ చేయటం, ఫుడ్ను ఏది పడితే తినకుండా ఆయిల్ ఫుడ్స్ అంతా అవాయిడ్ చేయటం, జ్యూసెస్ ఫ్రూట్స్ ఎక్కువగా చూసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఈ ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. జనరల్గా వీళ్ళకి 2 గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది. చాలా చాలా పవర్ఫుల్ అండి. ఈ 2 కలిపి కంబైన్డ్గా వీళ్ళు చదివితే చాలా పవర్ఫుల్గా ఉంటుందని తెలుసుకోవచ్చు. మరి వృషభ రాశి వారికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారం ఉందా? ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను ఉద్యోగ మార్పు కోసం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారాలనుకుంటున్నాను, అది అవుతుందా అనేటువంటి విషయంలో చాలామంది సందిగ్ధంలో ఉంటారు. మరి ఈ మాసంలో దాదాపుగా వృషభ రాశి వారికి చాలా మంచి సౌకర్యాలే ఉన్నాయి. అయితే 2వ వారమే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 2వ వారంలో కాస్త ఎమరుపాటుగా లేకపోతే విద్యా నష్టం, ఉద్యోగ భంగం, తొందరపాటు నిర్ణయాలు, చికాకులు, కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతిదానికి అనవసరమైనటువంటి అధర్మమైనటువంటి వ్యక్తులతో పరిహాసపు మాటలు మాట్లాడడం, ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయడం, ఓవర్ థింకింగ్ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. సో నాకే తెలుసు అన్ని విషయాలు, నేనే సమర్థవంతంగా, నేను న్యాయమూర్తిగా ఉంటాను, ధర్మం నాకే తెలిసినటువంటి భావనతో ఉండడం వల్ల కూడా మీరు ప్రమాదంలో పడే అవకాశం. సో 2వ వారంలో మీకు ఆర్థిక నష్టము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో ఆర్థిక నష్టం వచ్చే అవకాశం, ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం, దుర్వార్తా శ్రవణం, లేనిపోయిన అపవాదులు, చికాకులు, సో ఇలా మనకి నష్టం, ఉద్యోగాలను తీసేయడం, సంస్థలోకి మారాలనుకున్నటువంటి మీ తపన ప్రమాదాన్ని కలిగించే అవకాశం, వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి 1వ వారంలో అదృష్ట యోగం, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగము, శుభకరమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, వివాదాలన్నీ పరిష్కరించుకోవడం, అన్యోన్య దాంపత్యం, భార్యాభర్తల మధ్య, సోదరుల మధ్య, కుటుంబ సభ్యులతో అనుకూలత, అనుబంధాన్ని బాగా ఉంచుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో ధన ప్రాప్తి పొందుకోవడం, ఇలా మీకు అనేక రకాల శుభయోగాలు కూడా బలంగా కనబడుతున్నాయి. అలాగే 3వ వారంలో కూడా అదృష్ట యోగం బాగుంది. వృత్తి ఉద్యోగాదుల్లో కానీ వ్యాపారంలో కూడా అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. 4వ వారంలో మాత్రం సామాన్య ఫలితాలు ఉన్నాయి. అక్కడ మీరు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలంటే నెగిటివ్ లేదు, అలానే పాజిటివ్ కూడా లేదు. సో కనుక 4వ వారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టకుండా ఉన్న వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడం మంచిది. కొత్త వ్యాపారానికి వెళ్ళకూడదు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో కూడా దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే మంచిది, లాభం. 2వ వారంలో నష్టము, కష్టము, అవమానం, చికాకు, అనారోగ్య సూచనలు ఎక్కువ ఉంటుంది, శస్త్రచికిత్స జరగవచ్చును. మరి 1వ వారం 3వ వారంలో అదృష్ట యోగం, సుఖము, సంతోషము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చును. విదేశాల్లో కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవచ్చు. IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు విజయం సాధించవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను 1, 3, 4 వారాల్లో చాలా మంచి ప్రయోజనం. 2వ వారంలో నష్టం. విద్యాపరంగా కూడా చాలా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల మీద ఆధారపడి రాసేటువంటి పరీక్షలు కానీ, ఇతరుల మీద ఆధారపడి చేసేటువంటి వ్యాపారాలు కానీ తీవ్ర నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. లేనిపోయిన అపవాదులు, దుష్కరులతో, దరిద్రులతో, అంటే రకంగా చెడ్డ పనులు చేసేటువంటి దౌర్భాగ్యులతో
మీరు స్నేహం చేసినా వంత పాడినా ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, చాలా జాగ్రత్త. రెండో వారంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. బట్ నెల మొత్తం కూడా మీకు చాలా శుభయోగాలు, అదృష్టయోగం, ఆనందయోగం కూడా ఉంది. కుటుంబ సౌఖ్యం, తీర్థయాత్ర సేవ ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభవంతమైన స్థితి. అలాగే రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు పొందుకోవడం, విదేశాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. మీరు ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగం, అంటే నేను ఆల్రెడీ 2 months ముందే నేను చెప్పానండి, నేను ఇప్పుడు తప్పకుండా ఉద్యోగంలో మారాలనుకుంటే మొదటి వారంలో మారండి, లేదా మూడో వారంలో మారండి. రెండో వారంలో మీరు కొత్త ఉద్యోగంలోకి వెళ్ళకండి, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. అలాగే ఒకసారి మీరు జన్మజాతకాన్ని చూయించుకుంటే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అనవసరపు ఆవేశానికి లోనవ్వకండి. రెండో వారంలో విదేశీ ప్రయాణం కానీ ఇతరత్ర ప్రయాణాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. రెండో వారం ఏం చేయాలి? భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. హనుమాన్ చాలీస పారాయణం చేయండి, శత్రునాశనం కలుగుతుంది, విద్యాభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, బుద్ధి వికాసం బాగా ఉంటుంది. ఇలా మనము ఎప్పుడైతే మనకి సమయం బాగలేదో ఆ సమయంలో భగవన్నామస్మరణ అధికంగా చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ఏదేమైనా ఈ రాశి వారికి శుభకరమైనటువంటి యోగం, ఆనంద యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి చాలా మంచి అనుకూలమైన శుభయోగము. తప్పకుండా మీకు రెండో వారం తప్ప మిగిలిన వారాల్లో అదృష్టాది ఆనంద యోగాలు. 4వ వారంలో కాస్త పెద్దవాళ్ళు చెప్పిన మాట అంటే 1వ వారం 3వ వారం పెద్దవాళ్ళ మాట వినొద్దు అనకండి. మిగతా మన సమయం బాగున్నప్పుడు మనం తప్పకుండా పెద్దవాళ్ళ మాట వింటాం, దానివల్ల మనకి ప్రయోజనం బాగా ఉంటుంది. దాని గురించి కంగారు పడక్కర్లా. ఎప్పుడైతే జాతకం మన దగ్గర నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయి అప్పుడే పెద్దవాళ్ళని ఎదిరించడం, పెద్దవాళ్ళని ఖాతరు చేయకపోవడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనా తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభమైన మాస ఫలితాలు చెప్పబడుతుంది ఈ మాసం. వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు గురువు 3వ భావంలోకి మారుతున్నాడు జూన్ 2వ తేదీ నుంచి. అక్కడ దాదాపుగా మీకు నవంబర్ వరకు ఉంటాడు. మళ్ళీ నవంబర్ మాసంలో కర్కాటకం నుంచి సింహరాశిలోకి వెళ్ళి కేతువుతో కలిసి మరలా డిసెంబర్ ఎండింగ్ జనవరి మాసంలో మళ్ళీ వెనక్కి వస్తాడు. ఈ యొక్క మార్పు మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క గురువు 7వ స్థానాన్ని, భాగ్యభావాన్ని, లాభభావాన్ని చూస్తాడు. దీనివలన ఎప్పటి నుంచో చూడండి వివాహం అవ్వటం లేదు, లేదా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాము దానికి ఫండింగ్ చేసేవాళ్ళు కావాలి కొన్నిసార్లు. అంటే మీ దగ్గర ఒక ఐడియా ఉంది కానీ దాన్ని ఫండింగ్ చేసేటువంటి ఒక పార్ట్నర్ వస్తే బాగుందని ఎదురు చూస్తూ ఉంటాం. అటువంటి వాటికి ఈ యొక్క గురువు చక్కగా అనుకూలిస్తాడు. మరలా అదేవిధంగా ఉపనయనాది సంస్కారాలకి, ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నం మీకు ఖచ్చితంగా ఫలిస్తుంది. 9వ భావాన్ని గురువు వీక్షిస్తున్నాడు కాబట్టి గతంలో ఏర్పడినటువంటి కొన్ని వ్యాపారాలు ప్రారంభిస్తుంటాము. ఆ యొక్క వ్యాపారాలు అంత లాభసాటిగా లేదు, ఏంటో అర్థం కావట్లేదు అనుకునేటువంటి దానికి లాభంలో ఉన్నటువంటి శని మీద ఎప్పుడైతే గురువు యొక్క దృష్టి ఏర్పడిందో అది ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే గురువు 3లో ఉన్నందుకు ప్రత్యేకంగా 3లో శుభగ్రహాల కంటే కూడా పాపగ్రహాలు ఎక్కువ బాగా యాక్ట్ చేస్తాయి. కాకపోతే ఇక్కడ ఈరోజు మనం చూసుకోవాల్సింది ఈ యొక్క గురువు శని ఎనర్జీస్తో ఉన్నాడు, ప్లస్ కుజుడి యొక్క ప్రభావం కూడా పడుతుంది. కాబట్టి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ కూడా జరుగుతాయి. గతంలో ఏర్పడినటువంటి కొన్ని మిస్కమ్యూనికేషన్స్ని మీరు ఈరోజు మాట్లాడుకున్నట్టు ఈ జూన్ 2 నుంచి మాట్లాడుకోవడం వల్ల కొంత సమస్య పోవడం కూడా జరుగుతూ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 3లో గురువు ఉండడం వల్ల కాస్త ప్రదేశం మారడం కూడా ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 12వ స్థానంలో కుజుడు ఉన్నందుకు మీరు ఈ గురువు మీద కుజుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి జూన్ 23వ తేదీ వరకు దాదాపుగా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా కాస్త చూసుకొని చేయండి.
మరియు మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు విష్ణు సహస్రనామాలు లేదా లలితా సహస్రనామాల యొక్క శ్రవణము. ఇందులో ముఖ్యంగా మీరు లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైనటువంటి నామం ఉంటుంది. ఏమిటది అంటే ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః అనే మంత్రం కనుక చేసుకున్నట్లయితే ఎటువంటి గొడవలు ఘర్షణలు జరగకుండా ఉంటాయి. అయితే ఇక్కడ గురువు పోయిన సంవత్సరంలాగే, మనం పోయిన సంవత్సరం చూడండి, గురువు 3 రాసులు మారుతున్నాడు, బంగారం వెండి పిచ్చి పిచ్చిగా పెరుగుతుందని చెప్పాం. మీరు వీడియోలో చూసుకోవచ్చు, సంవత్సరం క్రితం చెప్పినటువంటి అదే రకంగా జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా గురువు 3 రాసులు మారుతున్నాడండి. పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే వృషభ రాశిలో ఉండే గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి 3 రాసులు మారి మరలా మిథునంలోకి వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరం కూడా మనకి పరాభవనామ సంవత్సరంలో ప్రారంభంలో గురువు మిథున రాశిలో ఉండి దాని తర్వాత కర్కాటకంలోకి వస్తున్నాడు. జూన్ 2 నుంచి నవంబర్లోని మళ్ళీ మీకు సింహంలోకి వెళ్తున్నాడు. కాబట్టి మనం ఇది 7 నెలల క్రితం కూడా ప్రిడిక్ట్ చేసాం దీని విషయంలో. మరలా ఇక్కడ మారుతున్నాడు. మే జూన్ మాసంలో మళ్ళీ పెరుగుతుందని మనం చూడండి, పెరిగింది బంగారం. మరలా జూన్ మాసంలోకి మళ్ళీ ఈ యొక్క సంవత్సరం మొత్తము కూడా బంగారం యొక్క ధర బాగా పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. దీనిలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని పాపం కొంతమంది వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. నేను కాదనట్లే, మంచిదే. కాకపోతే పాపం తెలియక బాగా పెరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి తగ్గగానే ప్యానిక్ అయిపోయి అమ్మేసి నష్టపోతున్నారు. కాబట్టి మీ యొక్క జాతక చక్రంలో గురువు రవులు బాగుంటేనే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేనట్లయితే బాగా ఎక్స్పర్ట్స్ ఉంటారు ఈ యొక్క ట్రేడింగ్ చేసే వాళ్ళు, వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలుసుకొని చేయండి. చాలామంది తెలియక పెరుగుతుంది కదా అని పోయినసారి 1,85,000 ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి దాని తర్వాత గబగబాది ఒక 20,000-30,000 తగ్గేసరికి ప్యానిక్ అయిపోయి అమ్మేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవలు పడి ఇలాంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే ఈ సంవత్సరం అంతా కూడా, అంటే వచ్చే సంవత్సరం 2027 మే వరకు కూడా ఇది పెరుగుతుంటుంది, మధ్యలో తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఈ ఫ్లక్చువేషన్ వస్తూనే ఉంటుంది. నేను ఇది సంవత్సరం క్రితమే చెప్పాను, మరలా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇక మరొక విషయం మీరు గమనించినట్లయితే గురువు మార్పు జరగనుంది కాబట్టి, అంటే మే మాసం నుంచే కొన్ని కోర్టు తీర్పులు, విచిత్రమైన కోర్టు తీర్పులు జరుగుతాయి. అసలు మనం ఊహించాం ఇలాంటి తీర్పు ఇస్తుందా సుప్రీంకోర్టు అనుకోండి, హైకోర్టు అనుకోండి, అటువంటి తీర్పులు రానున్నాయి, గుర్తుపెట్టుకోండి. అసలు ఊహించాం ఏమిటి ఇలాంటి తీర్పులు ఇస్తుంది ఏంటి, ఇది సమాజానికి ఎంతవరకు అవసరం, అలాంటి తీర్పులు చూస్తాం. ఎందుకంటే గురువు తీర్పు కారకుడు అండి. లీగల్ వాటికి గురువు శుక్రుడు కారకుడు. కాబట్టి గురు శుక్రులు మిథునంలో కలుస్తున్నారు కాబట్టి అటువంటి కొన్ని లీగల్ చేయకూడని విషయాలు లీగల్ చేస్తూ ఉంటారు. ఇక పుష్కరాలు రాబోతున్నాయి మనకి, గురువు మారుతున్నాడు, గంగాదేవి యొక్క పుష్కరాలు రాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఈసారి పుష్కరాలకు వెళ్ళేటువంటి వారు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే గురువు జలరాశుల్లో ప్రవేశిస్తున్నాడు. గురువు ఉచ్చస్థానంలోకి వెళ్ళడం, ఆ పుష్కరానికి వెళ్ళడం చాలా అదృష్టం. కానీ శనిరాహు ఎనర్జీస్తో ఉన్నాడు ఆ గురువు, కుజుడి యొక్క దృష్టిలో ఉన్నాడు. కుజుడి యొక్క దృష్టిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం తొక్కిసలాటలు, ఏదో ప్రమాదాలు, ఒక్కసారిగా వాటర్ రావడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగింది అంటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పుష్కరాలకు వెళ్ళినటువంటి వారు, నదీ ప్రవాహం దగ్గరికి స్నానానికి వెళ్ళినటువంటి వారు, సముద్ర ఒడ్డును నివసించేటువంటి వారు, నదుల దగ్గర నివసించేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సముద్రంలో ప్రయాణం చేసేటువంటి వారు, షిప్లో ప్రయాణం చేసేటువంటి వారు, సముద్రం లోపల పెద్ద పెద్ద క్రూజ్ వీటిలో ప్రయాణం చేస్తుంటారు. ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా బోట్లో ప్రయాణం చేసేవారు ఖచ్చితంగా ఆ జాకెట్ ఒకటి ఉంటుంది, ఇట్లా వేసుకుంటాం. అంటే మనం ఒకవేళ పడవ మునిగిపోయిన మనిషి ఈజీగా బయటికి రాగలుగుతాడు. అది ఎట్టి పరిస్థితుల్లో పాటించండి. పడవలు నడిపే వాళ్ళు కూడా అది పాటించండి. ఏదో కొన్ని ఉన్నాయి కదా పర్లేదులే అనేటువంటి చేయకండి. ఎందుకంటే గురువు కర్కాటక రాశిలోకి వస్తూ కుజుడు దృష్టితోని శని రాహుతో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే కేవలం అది ఒకటే కాదు, నీటి మూలంగా, జంతువుల మూలంగా వచ్చేటువంటి వైరస్లు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీరు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చండీ వినడం, మీకు ఇంట్లో చండీ వినండి, లేదా ఇంట్లో చండీ చేయించుకోండి. ఏమైనా అంత స్తోమత లేదు, చండీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది అంటారా, చక్కగా మీకు ఆలయాల్లో జరుగుతూ ఉంటుంది. సామూహికంగా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు అది కూడా నా దగ్గర డబ్బులు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నానని ఇంకెక్కడ చేయను అంటే అక్కడ జరిగేటువంటి ప్రాంగణంలో వెళ్ళి కూర్చోండి. ఖచ్చితంగా 25% మీకు వస్తుందని శాస్త్రం చెప్తుంది. లేదా రోజు లలిత చదువుకోండి. ఎటువంటి రోగాల బారిన పడకుండా ఉండాలంటే పోయినసారి మనకు కోవిడ్ వచ్చింది కదా,
కాబట్టి ఎటువంటి రోగాల బారిని పడకుండా ఉండాలి అంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మశనాశిని అన్న. మనం చెప్పుకున్నాం గతంలో ఏమంటే విపరీతమైన ఎండలు వస్తాయి అని, ఎందుకంటే కుజుడు కూడా మేషంలోకి వస్తున్నాడు అని. అదేవిధంగా విపరీతమైన ఎండలు చూస్తున్నాం. 45 దాటుతుంది అనుకున్నాం, అదే రకంగా 45 దాటి 50 దాకా కూడా వస్తూ ఉంటుంది. అదేవిధంగా విపరీతమైన వర్షాలు కూడా పడనున్నాయి, గుర్తుపెట్టుకోండి. జల ప్రళయాలు, జలం అయ్యి బాబు ఏమిటి ఇంత విపరీతమైన వర్షాలు అనుకుంటూ ఉంటాం. కాబట్టి దయచేసి సముద్రపు ఒడ్డున, నది ఒడ్డున, చెరువుల దగ్గరలోనే, నీటి ప్రాంతాలకు దగ్గరగా ఉండేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.